హాయ్ అండి, అది 30 డేస్ గార్డెన్ స్వాగతం. ఈరోజు గోంగూర అంతా పెరుకుతున్నా, ఎందుకంటే మళ్ళీ పసుపు కొమ్మలు ఉన్నాయి కదా, నేను మొన్న చెప్పాను కదా, మళ్ళీ పోతాయి నేను అందుకనే అన్నీ పెరికేసి వీటిలే కొన్ని పెరికేదో చూపిస్తున్నా. అవన్నీ పెరికేసినాయి, ఇవన్నీ పెరికేసినాను, ఆడబెట్టినా కొంచెం మీద. ఈ గోంగూర అంతా పెరిగినా, దీంతో కొంచెం గోంగూర పెరిగినా, దీంతో కొంచెం ఆడింత ఉండేదంతా కోసిన ఆడబెట్టినా చూపిస్తాలేండి. ఇప్పుడు ఈడుండేది మొత్తం కోసుకొని పోదాం, ఎందుకంటే ఇది మళ్ళీ కోయలేము మనం. ఇవి పెరికినాం అనుకో మళ్ళీ లోపల ఉన్న చెట్లన్నీ వచ్చేస్తాయి, అందుకని పెరికేస్తున్నా. అయ్యో దీనికి ఏందో రోగం వచ్చింది, పడేయాలి ఇట్లా. దాన్ని వేసుకోం కదండి, అది పడి పోయింది. పురుగు పడితే అస్సలు పనికిరాదు. అయ్యయ్యో ఇంకేమో పురుగు పట్టిందండి, ఎంత పడేయాల్సిందే. పురుగు పట్టినవి చేసుకోకూడదు, మనం రోగాలు తెచ్చుకొని కాదు కదా పండించుకునేది, ఆరోగ్యంగా ఉండేదానికి కదా. మీరు కానీ రోతగా ఏంటేంటో పెట్టాకండి, అవి చూసేవాళ్ళు కానీ అసహించుకుంటున్నారు పిల్లలు. ఎందుకంటే అంత కుళ్ళిపోయినవి అవన్నీ చెట్లకు పోసి మళ్ళీ అవి ఆరోగ్యంగా లేకుండా అవి తింటే మనకు కానీ ఆరోగ్యం ఉండదు కదండి. భూమి ఏమన్నా కాదు కదా, భూమిలో అట్లాంటిది ఎరువులు వేస్తే రోగాలు వస్తాయంటాను కదా. మీరు కుళ్ళబెట్టినవన్నీ దాంట్లో వేయొద్దండి, వేసి మనకు జబ్బులు తెచ్చుకుంటాం మళ్ళా. సరేనా, ఇది మంచిగా పోసుకోండి, చెక్కలు వేసుకోండి, ఎరువు వేసుకోండి. అవి అంటే ఎందుకు కుళ్ళిపోయినవి అట్లాంటివన్నీ వేయొద్దండి, అవన్నీ వేసి జబ్బులు వస్తాయండి. చూడండి అంతా ఇంత కోసినాయి గోంగూర. శుభ్రంగా నీట్గా చేసుకొని తినండి. ఏమైనా పురుగు గీరుకుంటే పడేయండి. మన తోటలో పండినట్టే కదా, ఏమన్నా మనం కొనుక్కొచ్చినామా? కష్టపడి పండించుకునేది కదా, ఆరోగ్యంగా తినాలనే కదా. ఎంత బాగుంటే మనకు అంత ఆరోగ్యంగా ఉంటుంది. మీరేంటో దాంట్లో వేసి అందరు ఇట్నే మిద్దె తోట చేస్తారేమో అనేటట్టుగా చేయకండి. ఎందుకంటే మీకు తెలియక అట్లా చేసినారనుకో అదంతా గలీజ్ అవుతుంది. ఆ పేడ కుళ్ళగొట్టి ఆ నీళ్ళు పోసి, ఆ పేడలో నీళ్ళు పోసి అట్లా చేయొద్దండి. ఎరువు వేయండి ఎండబెట్టి, ఆ పేడలో నీళ్ళు పోసి అది వేసి ఇది వేసి అట్లా వచ్చి తినేవాళ్ళు ఎట్లా చూడు ఎంత ఆశ్రయించుకుంటారు పిల్లలు. బియ్యం కడుగు నీళ్ళు అవి కానీ అప్పుడప్పుడు పోసేయండి, 10 రోజులు 20 రోజులు పెట్టుకోకుండా, అప్పుడు నీట్గా ఉంటుంది. అవి పెట్టి మన ఆరోగ్యం బాగుండాలి కదా, ఆరోగ్యం కోసమే కదా అవన్నీ తినేది మనం. ఇంకా అంత సంబడానికి బజార్లో వేసే మందులకు మనకి ఏం తేడా ఉంది చెప్పండి? అట్లేం కాదు. ఎప్పుడైనా మీరు శుభ్రంగా ఉండాలంటే మామూలుగా నీళ్ళు పట్టండి. చెక్కలు ఉన్నాయి కదా, ఇది కొనుక్కొచ్చి చేసుకోండి, కొంచెం వేసినా చాలు. అంత సతవ పెట్టమని ఏమన్నా అడగలే కదా. మీరు బాగా సతవలు వేయాలంటే చెక్కలు కొనుక్కొచ్చి చేసుకోండి, ఎరువు ఇష్టం లేని వాళ్ళు. ఎరువు ఏముందిలే ఆవేరువే కదా అనుకునే వాళ్ళు ఆవేరు వేయండి. ఆవులు దండిగా ఉంటాయి, ఆవులు ఉంటాయి, ఏనుములు ఉంటాయి, ఇవన్నీ వేసుకోండి. ఎవరన్నా వద్దంటారా? బాగా పండించుకోండి. మిమ్మల్ని చూస్తా అంటే వేసే వాళ్ళకి కానీ అస్సయం వేస్తారు, తినేవాళ్ళు కానీ అదే అంత గలీజ్గా చేస్తారా మిద్దె తోట అంటే? మాకొద్దు అంటున్నారు పిల్లలు. ఏందన్నా తీసిపోయి చేసుకున్నానంటే మీరు ఆ నీళ్ళు అన్ని పోస్తారు కదా, నాకొద్దమ్మా. ఇట్లా జిల్లర్ చెట్టు మొలచకూడదంటండి మన ఇంట్లో ఎప్పుడైనా. ఇదేనండి కరివేపాకు చెట్టు పెద్దగా చనిపోయింది అప్పుడు. వానమానం బాగా వస్తుందండి, నాకు సంబరం అవుతున్నది. ఇన్నాళ్ళు అయిన వర్షం పడక మాకు వచ్చే వర్షం మేలే, సంతోషమే. మనం ఏదో మిద్దె తోటైనా రైతుల్లాగా సంతోషపడుతున్నామంటే ఇంక రైతులు ఎంత సంతోషపడతారు చూడండి. మేము రైతులమే, మా నాన్న రైతే, మాకు భూములు ఉన్నాయి దండిగా. చూడండి మొగ్గలు పెట్టినాయి, బాగా నిండగా వస్తున్నాయండి. బాగా అప్పుడు ఇంకా వస్తాలేండి, వర్షాలు పడి బాగా తిరుక్కుంటే. ఇప్పుడు వర్షాలు పడలే కదా మాకు, అందుకని ఇట్లుంది. చూడండి ఇంక దీంట్లో ఒకసారి పెద్దనాక ఈ గోంగూర అంతా కోస్తా. ఇదంతా ఒక టబ్బులో ఒకసారి కోస్తున్నానండి. ఇప్పుడు ఈ ఒక టబ్బులో కోసిన ఈ గోంగూర అంతా బాగుంది కదా. ఇది మందార గోంగూర అనేది, మా అక్కకైతే ఇది ఇష్టమేలే. ఇది కొంచెం మెంతాకుంటే కోసినానండి, కొంచెం ఉంటే కోసినా. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి, అంతేగాని దానికే చేసి మీరు ఇది బలం అది బలం అని చెప్పొద్దండి. తెలియని వాళ్ళు కానీ ఓమే అయితే మంచిదేమని వేస్తున్నారు, అట్లా వేయొద్దండి. నీట్గా వేసుకోండి, నీళ్ళు పట్టండి, చెక్కలు తెచ్చుకొని చెక్కలు వేయండి. కొంచెం కడుగు నీళ్ళు కానీ ఏ రోజు ఆ రోజు వేయండి, మరుస రోజు కుళ్ళగొట్టి అదంట ఇదంట. అప్పుడంతా పూర్వకాలం ఎవరు అట్ట పండి లేదండి.
చేలలో ఏమన్నా ఒక గోంగూర గోబాకి విత్తనాలలో చల్లేవారు జొన్నలో శనక్కాయలు అట్లా అది మేము పొలాలలో వాళ్ళు తినేది కాక గడ్డికి పోయిన వాళ్ళు అందరు కోసుకొచ్చుకొని తినేవాళ్ళు. ఎంత ఆరోగ్యంగా ఉంటుంది. బెండ చెట్లు అట్లా విత్తనాలు వేసేవాళ్ళు. ఎవరైనా తినే మనకు పుణ్యమే వచ్చాదిలేండి. అట్లా చేసుకోవాలండి. సరేనా? ఉంటానండి. బాయ్ అండి. లైక్ చేయొచ్చు, కామెంట్.